రామ్దేవ్ బాబా గారు పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఈయన యోగా మాస్టారు, టీవీల్లో యోగాసనాలు చూపిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ప్రచారమైన వ్యక్తి. కొన్ని వేల కోట్ల ఆయుర్వేద ఉత్పత్తుల సామ్రాజ్యాన్ని స్థాపించి వ్యాపారం చేస్తున్న వ్యక్తి. మోడీ గారికి అతి సన్నిహితులు, అమిత్ షా గారికి సన్నిహితులు. అప్పుడప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికి కూడా పెద్ద సెలబ్రిటీ ఈయన యోగా చాలా గొప్పది, ఆయుర్వేదం చాలా గొప్పది అని ప్రకటనలు చేసుకునే హక్కు ఆయనకు ఉంది. దాన్ని ఎవరు కాదనరు. ఎందుకంటే అభిప్రాయ ప్రకటనలు ఈ దేశంలో ఎవరైనా ఇతరులను దూషించకుండా చేసుకోవచ్చు. కానీ 2 రోజుల క్రితం ఓ కాంట్రవర్షియల్గా కొంచెం ఈయన నోరు జారారు. అల్లోపతి వైద్యం పనికిమాలిందని, ఈ వైద్యంతో కొన్ని లక్షల మంది చచ్చిపోయినారని, చాలా దుర్మార్గమైన వైద్యం, దీన్ని పాటించడం ప్రమాదమని అర్థం వచ్చేటట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు. కరోనా మధ్యలో ప్రైవేట్ హాస్పిటళ్ళని అడ్డం పడుకున్నప్పుడు మొదటి వేవ్లో 2వ వేవ్లు కూడా ప్రజల్ని కాపాడడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు కృషి చేస్తూ ఉంటే వీళ్ళ కృషిని అవమానపరిచేటట్టుగా, ఆ వైద్యం ద్వారా బాగుపడ్డ జనాన్ని అవమానపరిచేటట్టుగా ఈయన మాటలు ఉన్నాయి. యుద్ధం జరిగేటప్పుడు ఎవరు కూడా సైనికుల్ని అవమానపరుస్తూ మాట్లాడరు. కరోనా యుద్ధం మధ్యలో రామ్దేవ్ బాబా గారు డాక్టర్లు అవమానపరుస్తూ మాట్లాడాడు. ఇది ఏమాత్రం సమర్థనీయం కానే కాదు. దీని మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమ అభ్యంతరాన్ని తీవ్రంగా వ్యక్తం చేసి మీ మీద క్రిమినల్గా ప్రొసీడ్ కావాల్సి వస్తుంది అని కూడా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. కేంద్ర ఆరోగ్య మంత్రి గారు కూడా తప్పుబట్టారు. అంతవరకు అది అయిపోయి ఉంటే ఒక రకంగా సుఖాంతం అనుకుని ఉండేవాళ్ళం. ఒక్కరోజు వ్యవధిలో వెంటనే అల్లోపతి వైద్యానికి 25 ప్రశ్నలు అంటూ మళ్ళీ ప్రశ్నలు సంధించాడు. వీటి గురించి చూద్దాం. బీపీని తగ్గించిందా మీ అల్లోపతి వైద్యం? షుగర్ని తగ్గించిందా? థైరాయిడ్, ఆర్థరైటిసు, కొలైటిసు, ఆస్తమా, లివర్ సిర్రోసిసు, హెపటైటిసు, లివర్లో ఫ్యాటీ లివర్ అనే జబ్బు, వీటిని తగ్గించిందా? గుండెల్లో రక్తనాళాలు బూడిపెడితే బైపాస్ ఆపరేషన్ చేస్తున్నారు తప్ప ఆ బ్లాక్స్ని మీరు తగ్గించగలిగారా? హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయితే పేస్ మేకర్లు వేస్తున్నారేమో కానీ ఆ ఎన్లార్జ్మెంట్ని మీరు తగ్గించగలిగారా? కొలెస్ట్రాల్ తగ్గించగలిగారా? ట్రైగ్లిజరైడ్స్ తగ్గించగలిగారా? మైగ్రేన్, పార్శ్వ తలనొప్పిని తగ్గించగలిగారా? కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కంటి చూపు సమస్యలు మీరు పరిష్కరించగలిగారా? హియరింగ్ ఎయిడ్స్, చెవిటి మిషన్లు లేకుండా వినగలిగే శక్తిని మీరు తేగలిగారా? పళ్ళ చిగుళ్ళకు బలంనిచ్చే మందు మీ దగ్గర ఏముంది? రోజుకి 1/2 కిలో బరువు తగ్గించే మందు మీ దగ్గర ఏమన్నా ఉందా? ఆయన చెప్పినట్టు 1/2 కిలో తగ్గాలంటే, 1/2 కిలో ఫ్యాట్ తగ్గాలంటే 500 గ్రాములు ఇంటూ 9 క్యాలరీలు లెక్క 4500 క్యాలరీలు తగ్గాలి రోజుకి. 4500 క్యాలరీలు తగ్గాలంటే 6 గంటలు గబగబా నడిచే వ్యాయామం చేస్తే 2400 క్యాలరీలు తగ్గుతుంది. ఇంకా 2000 క్యాలరీలు మిగిలాయి. రోజుకి మనిషికి అవసరం 2000 క్యాలరీలు. అంటే తిండి మానేయాల. తిండి మానేసి 6 గంటలు నడిస్తే 1/2 కిలో తగ్గుతారు. ఆయన అట్లాంటి ప్రపోజల్ ఒకటి పెట్టాడు. అటు తగ్గించే మందు మీ దగ్గర ఉంది అని. సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గించగలిగారా? శరీరంలో వైట్ ప్యాచెస్ తగ్గించగలిగారా? ఒకటి విటిలిగో వైట్ ప్యాచెస్ అంటే, మరొకటి పిట్రియాస్, అది ఫంగల్ డిసీజు, అది గ్యారెంటీకి తగ్గుతుంది. లెప్రసీలు కూడా వైట్ ప్యాచెస్ వస్తాయి, ఇది కూడా గ్యారెంటీకి తగ్గుతుంది. అన్నిటినీ కట్టగట్టి వైట్ ప్యాచెస్ తగ్గించారా అని చెప్పి దబాయించాడు ఆయన. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ జబ్బును తగ్గించారా? ఆర్ఏ ఫ్యాక్టర్ని తగ్గించారా? రుమటాయిడ్ ఆర్థరైటిస్లో పార్కిన్సోనిజం అనే వణుకుడు వ్యాధిని తగ్గించగలిగారా? మలబద్ధకాన్ని, గ్యాస్ని, ఎసిడిటీని తగ్గించారా?
నిద్రలాంతనాన్ని, ఇన్సోమ్నియా అనేదాన్ని తగ్గించారా? స్ట్రెస్ని తగ్గించగలిగారా? ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకుండా ఉంటే పిల్లలు పుట్టించగలిగారా? మీరు చేసే టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ప్రయోగాలు లేకుండా ఏజింగ్ ప్రాసెస్ అంటే ముసలోళ్ళు కావడం దాన్ని అరికట్టగలిగారా? రక్తాన్ని పెంచగలిగారా? జనంలో వైలెన్స్ని తగ్గించగలిగారా? డ్రగ్ అడిక్షన్ తగ్గించగలిగారా? ఆయుర్వేదానికి అల్లోపతికి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ని తగ్గించగలిగారా? ఇలాంటి ప్రశ్నలన్నీ వేశారు. వీటిల్లో కొన్ని సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లమ్స్, వాటంతటా అయ్యే తగ్గిపోతాయి. ఉదాహరణకి హెపటైటిస్ ఏ వైరల్ డిసీజ్, ఏ వైద్యం చేయక్కర్లేదు, ఒక నెలలో అదే తగ్గిపోద్ది. అలాంటివి కొన్ని ఉన్నాయని చెప్పినవి. మరికొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన శరీరంలో ఉండే రోగనిరోధక పదార్థాలు మన శరీరంలోనే కొన్నిటిని శత్రువులుగా గుర్తించి వాటి మీద దాడి చేస్తే వచ్చే జబ్బుల్ని ఆటో ఇమ్యూన్ జబ్బులు అంటారు. వాటిని తగ్గించటం, శాశ్వతంగా పరిష్కరించడం ఉండదు, అదుపు చేయటమే ఉంటుంది. ఇంకా కొన్ని సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. మానసిక ఒత్తిడి వస్తే శరీరం మీద దాని ప్రభావం పడుతుంది. గ్యాస్ అనేది, అల్సర్ అనేది, లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అట్లాంటివి. అల్సరేటివ్ కొలైటిస్ అట్లాంటిది, ఆస్తమా కూడా కొన్ని రకాలు అట్లాంటిది. మొత్తం మీద ఈ జబ్బులు ఏటిని కూడా అల్లోపతి వైద్యం అని పిలిచేది. నేను శాశ్వతంగా పరిష్కరిస్తామని చాలా వాటి గురించి చెప్పలా, అదుపు చేస్తామని చెప్పింది. ఎప్పుడు అల్లోపతి మేము పరిష్కరిస్తామని చెప్పింది కనుక ఈయన తగ్గించారా అని దబాయిస్తున్నాడు? అసలు ఆ ప్రశ్నలకి అర్థమే లేదు. ఇంకా నిజంగా తగ్గించినవి ఉన్నాయి, నేను చెప్తా. మశూచి రోగం, మశూచి టీకాతో ప్రపంచంలో లేకుండా చేసింది. పోలియో వ్యాక్సిన్ దాదాపు ప్రపంచంలో జయించే పరిస్థితులు ఉన్నాం. టెటనస్ టాక్సాయిడ్ అనే వ్యాక్సిన్తో ధనుర్వాతం రాకుండా చేయగలిగాం. మిజిల్స్ వ్యాక్సిన్తో మీజిల్స్ జబ్బు రాకుండా చేయగలిగారు. యాంటీబయాటిక్స్తో లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ని అదుపు చేయగలిగాం. విటమిన్ డెఫిషియన్సీస్ అన్నిటినీ విటమిన్లు తయారు చేయటం ద్వారా ఎదుర్కోగలిగాం. హెర్నియా అనే పేగులు బయటకు వచ్చే సమస్యల్ని మెష్ చేసి పూర్తిగా శాశ్వతంగా నయం చేయొచ్చు. అపెండిసైటిస్ అని జబ్బు వచ్చి అపెండిక్స్లో చీమబడితే దాన్ని తీసేసి శాశ్వతంగా బాగు చేయొచ్చు. కులిపోయిన పేగులు ఉంటే వాటిని తీసేస్తే శాశ్వతంగా బాగు చేయొచ్చు. గుండె లోపల రంధ్రాలు ఉంటే వాటిని ఆపరేషన్ చేసి శాశ్వతంగా బూడి చేయొచ్చు. ఇలాంటివి కొన్ని వందలు వేలు శాశ్వతంగా బాగు చేయగలిగే వాటిని ఈరోజు ఆధునిక వైద్యం చేయగలుగుతుంది. ఇప్పటిదాకా జరిగిన సైన్స్ పరిశోధనలన్నిటినీ సమర్థవంతంగా వాడుకున్నది ఆధునిక వైద్యమే. ఆధునిక వైద్యంలో డబుల్ బ్లైండ్ స్టడీసు, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అనే పద్ధతిలో ఒక మందు కానీ ఒక విధానం కానీ పనిచేస్తో లేదో అనేక వందల సార్లు పరీక్ష చేసి, అనేక మంది మీద పరీక్ష చేసి, అనేక చోట్ల అనేక సమయాల్లో పరీక్ష చేసి అది పనిచేస్తుంది అనుకున్నాకనే జనంలో వదులుతారు. అలా వదిలిన తర్వాత కూడా భవిష్యత్తులో వచ్చే అనుభవాలు ఇప్పుడు వచ్చిన అనుభవానికి భిన్నంగా ఉంటే పాత అనుభవాన్ని సరి చేసుకొని కొత్త ప్రతిపాదన చేస్తారు. అలాంటి క్రమంలోనే నిన్న రెమిడీసివిర్ పనిచేస్తుంది, ఈరోజు పెద్ద శాంపుల్స్లో పరీక్ష చేస్తే అంత ఎఫెక్టివ్గా లేదనేది కానీ, నిన్న మొదటి నుంచి కార్టికాయిడ్స్ వాడని చెప్పి ఈరోజు మొదట వాడకూడదని చెప్పినా, ఫెవిపిరవిర్ పనిచేస్తుంది తర్వాత పనిచేయదని చెప్పినా, హైడ్రాక్సీ క్లోరోక్విన్ పనిచేస్తుంది పెద్ద శాంపుల్స్లో చూసినప్పుడు పనిచేయటం లేదన్నా, తన అనుభవంలో తప్పులను తేలిన వాటిని నిర్ద్వందంగా తప్పని అంగీకరించి ప్రజలకు తెలియజేసి వాటిని వదులుకొని అంతకంటే మంచి విధానాలు కానీ మందులు కానీ పద్ధతులు కానీ వస్తే వాటిని ఓపెన్గా అంగీకరించే ఒక సమర్థత, ఒక రకమైన నిజాయితీ ఈ ప్రయోగాలు, ఈ పరిశోధనలు ఉంది. ఇది ఈ రోజున్న మోడర్న్ వైద్యం. అందుకని ఏవైతే మోడర్న్ వైద్యం శాశ్వతంగా బాగు చేస్తానని ప్రకటించలేదో, తగ్గించడం మాత్రమే చేయగలమంటున్నారో వాటిని ఎంపిక చేసుకొని సైటేషన్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే, మార్పు చేసుకుంటే అసలు జబ్బులు రాకుండా ఉండేవి ఉన్నాయి. అంటే నడక, అంటే వ్యాయామం, లేదా బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గడం, అట్లా ఆహారంలో కొన్ని మార్పులు, పొగ, సారా ఇలాంటివి మానేయటం, ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే షుగర్ జబ్బు ఎర్లీ కేసులు కానీ అయితే కంప్లీట్గా బాగవుతాయి.
బీపీ ఎర్లీ కేసులు అయితే కంప్లీట్గా బాగవుతాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలనేది ఏ ఒక్క వైద్య విధానం యొక్క గుత్త సొమ్ము కాదు. అది రోగ నిరోధంలో అది ఏ వైద్య విధానమైనా ఆ కాలానికి తన దృష్టిలో ఉన్న సైన్స్ ఆధారంగా అన్ని విధానాలు చెప్పినాయి. అది అందరూ పాటించదగింది. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం అనేది ఆయుర్వేదం యొక్క పర్టికులారిటీని చెప్పకూడదు, అన్ని వైద్య విధానాల్లో చెప్తారు దీన్ని. కాబట్టి లైఫ్ స్టైల్ వలన వచ్చే జబ్బులు లైఫ్ స్టైల్ మార్చుకుంటే పోతాయి. అసలు కొన్ని జబ్బులు సెల్ఫ్ లిమిటింగ్, వాటంతటా అయిపోతాయి. మనకు వచ్చే జ్వరాల్లో 180 షార్ట్ వైరల్ ఫీవర్స్ ఏ మందు వాడకుండా బాగవుతాయి. ఈరోజు కరోనా కూడా 180 పాజిటివ్ కేసులు ఏ మందు వాడకుండా బాగవుతున్నాయి. ఇది కూడా వైరల్ ఫీవరే. అవి కాకుండా తింటే వచ్చి కడుపు నొప్పి ఉంటుంది, తిండి ఒక పూట మానేస్తే బాగవుతుంది. ఇలాంటివి మొత్తం ఈరోజు జబ్బుల కింద నమోదైనటువంటి వాటిలో 190 సెల్ఫ్ లిమిటింగ్ కానీ సైకోసోమాటిక్ కానీ, అసలు జబ్బే కాకుండా జబ్బు అనుకుని డాక్టర్ దగ్గరికి రావడం కానీ, కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్ లైపోమా లేదా చంకల్లో గడ్డలు గజ్జల్లో గడ్డలు అవేమీ చేయవు, అట్లాంటి వదిలేసినేం కాదు, అవి తగ్గవు పెరగవు. ఇట్లాంటి 4 గ్రూపులు జబ్బులు ఉన్నవి. ఇవన్నీ 190 వంతులు అవుతాయి. ఈ 90 వంతులకి ఏ రకమైన వైద్యం అక్కర్లేదు అనేది వైద్య శాస్త్రం ఈరోజు చెప్తుంది. గ్రామాల్లో ప్రజలు ట్రెడిషనల్గా అంతరం వేసుకుంటారు, మంత్రం వేసుకుంటారు, తాయెత్తు కట్టుకుంటారు, ముడుపులు కడతారు, దిష్టి తీస్తారు. చదువుకున్న వాళ్ళు అయితే రేకి, ప్రాణిక్ హీలింగు, మ్యాగ్నెటిక్ థెరపీ, పేరు మార్చుకోవడం, సంఖ్యాశాస్త్రం ఇట్లాంటివన్నీ చేస్తారు. యోగా చేసినా, హోమియో వాడినా, ఏ మందు వాడినా వాడకపోయినా ఈ జబ్బులకి ఏ వైద్యం అక్కర్లేదు. ఖచ్చితంగా ఫలానా వైద్యం చేస్తేనే బాగవుతుంది అనే వాటి మీదనే ఏ రకమైన క్లెయిమ్స్నైనా పరీక్ష చేయాలి. ఈరోజు కరోనాకు పనిచేస్తుంది అని చెప్పేవాళ్ళు కూడా జ్వరం పెరిగి, దగ్గు పెరిగి, ఆయాసం పెరిగి, పల్సాక్సి 93 కంటే తగ్గి హాస్పిటల్లో చేరాల్సిన అవసరం వచ్చిన వాళ్ళ మీదనే ఈ క్లెయిమ్స్ ఉన్నోళ్ళు పరీక్ష చేయాలి తప్ప కామన్ జనం మీద వాటంతటే తగ్గే రేంజ్లో ఉన్న కరోనా జబ్బుల మీద పరీక్ష చేసి మా మందు పనిచేసింది, మా విధానం పనిచేసింది అని అనకూడదు. అసలు పద్ధతి కాదు. అందువలన రామ్దేవ్ బాబా గారు చేయాల్సిన పని ఏంటంటే అల్లోపతి వైద్యం అని పిలువబడే, అసలు ఆ పేరే సరైన పేరు కాదు, ఆధునిక వైద్యం అన్న పిలవాలి, సైన్స్ బేస్డ్గా ఉన్న ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అన్న పిలవాలి. వచ్చింది ఆ పేరు. శామ్యూల్ హనీమాన్ గారు 200 ఏళ్ళ నాడు ఆ పేరు పెట్టాడు. ఆ రోజు దుర్మార్గంగా ఉంది అల్లోపతి అని పిలువబడేది. ఆ రోజు ఆ పేరు పెట్టడం కరెక్టే, ఈరోజు ఆ పేరు పెట్టడం కరెక్ట్ కాదు. దాన్ని తప్పని నిందిస్తూ కూర్చోవడం కాకుండా తమ ప్రమోట్ చేస్తున్న యోగా కానీ లేదా ఆయుర్వేదం కానీ ఫలానా జబ్బులకి మేము శాశ్వత పరిష్కారం ఇస్తున్నామని దయచేసి ప్రకటించండి. ఆ ప్రకటించినటువంటి ఆ విధానము లేదా ఆ మందు పనిచేస్తుందని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్లో ప్రూవ్ చేసి ఇప్పుడు మా విధానంలో ఈ జబ్బు బాగవుతుందని చెప్తే ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప మీది అది పని చేయదు, ఇది పని చేయదు తిట్టడం ద్వారా పనిచేయదు. అందుకనే నేను మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ని. నేను ఏ వైద్యాన్ని కూడా తప్పట్టల్లా. ఆయుర్వేదం, హోమియో, యునాని, సిద్ధ, ప్రకృతి ఏ వైద్యమైనా కావచ్చు, యోగా ఏవైనా కావచ్చు. మీరు ప్రకటించండి, ఫలానా జబ్బుకి నా వైద్యం పనిచేస్తుందని ప్రకటించండి. మీరు ప్రకటించరు కాబట్టి అది సరైనదని మీరే ప్రూవ్ చేయండి. ఎలా ప్రూవ్ చేయాలి? ఏ జబ్బు లేని వాళ్ళకి మందేసి బాగైందని చెప్పడం కాదు. యూ మస్ట్ గో ఫర్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. బ్లైండ్ ట్రయల్స్కి వెళ్ళాలి, కంట్రోల్ గ్రూప్ ఉండాలి, పరీక్ష చేసే గ్రూప్ ఉండాలి. ఆ గ్రూప్కి ఆ విధానం లేదా మందును వాడి ముందు చిన్న శాంపుల్లో ప్రయత్నం చేయండి. ఆ శాంపుల్లో మీకు వచ్చిన రిజల్ట్ని పెద్ద శాంపుల్లో కూడా చూపించండి. ఒకసారి ఆ విధానంలో అది ప్రూవ్ అయితే కాదనటానికి మేమెవరమే? ప్రూవ్ అయితే అది సైన్స్ అవుతుంది కదా. ఎప్పుడైతే ప్రూవ్ అవుతుందో సైన్స్ కింద మారినాక ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కరెక్ట్ అని నేను అన్న తర్వాత దాన్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. అంతే తప్ప నీ వైద్యం పనిచేయదు అని స్టేట్మెంట్లు ఇచ్చే బాధ్యత మాకు లేదు. అలా ప్రకటించినటువంటి వాళ్ళు ఇప్పుడు రామ్దేవ్ బాబా గారి మీద పెద్ద బాధ్యత పడుతుంది. ఫలానా వైద్యం మోడర్న్ మెడిసిన్లో పనిచేయదని అంటే పనిచేయదని కూడా ఆయనే ప్రూవ్ చేయాలి. తన వైద్యం పనిచేస్తని ప్రకటిస్తే పనిచేస్తని కూడా ఆయనే ప్రూవ్ చేయాలి. ఎవరు ప్రకటిస్తే వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలా.
అంతేగాని నీ తప్పని ప్రూవ్ చేసే బాధ్యత, నీది ఒప్పని ప్రూవ్ చేసే బాధ్యత బయట జనానికి ఉండనే ఉండదు. ఈ విషయం దయచేసి ఆయన గుర్తించి, ఆయన సెలబ్రిటీ కాబట్టి, జనంలో ఉన్నాడు కాబట్టి ఆయన స్టేట్మెంట్లు బాధ్యతాయుతంగా ఉంటే ఎవరైనా హర్షిస్తారు, గౌరవిస్తారు. బాధ్యతారాహిత్యంగా కరోనా మధ్యలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొన్ని వందల మంది డాక్టర్లు ఇప్పటికే మరణించినారు. వాళ్ళు గంటల కొద్దీ ప్రజలకు సర్వీస్ చేస్తున్న డాక్టర్లని అవమానపరిచేటట్టుగా మాట్లాడడం అనేది న్యాయంగా అయితే ఇట్లాంటి వాళ్ళని ఈ భారతదేశ చట్టాల ప్రకారం మాట్లాడకుండా